హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పరకాంతలు ఎందరున్నా కులకాంతకు సాటి రారు. అలాగే సంక్రాంతి సీజన్లో ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య సినిమాకి సాటి రావు. సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అయితే ఆ మజాయే వేరు. జనవరి 12న బాలయ్య జాతర మొదలవబోతుంది. తన వాడి వేడి పంజాతో బాక్సాఫీస్ పైన విరుచుకుపడబోతున్నాడు. టీజర్ అండ్ సాంగ్స్తో సినిమా ఎలా ఉండబోతుందో అని ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తే ట్రైలర్తో బ్లాక్ బాస్టర్ అని హింట్ ఇచ్చేశారు. ఇదే సంక్రాంతికి రిలీజ్ అయిన శరణమన్నయ్య గేమ్ చేంజర్ మూవీతో సంక్రాంతి పందెం కోడిలా విజేతగా నిలుస్తాడనుకుంటే లొట్టపిట్టలా మారిపోయి బాక్సాఫీస్ని బెంబేలెత్తిస్తున్నాడు. మొదటి షోకే దిక్కులు పిక్కటిల్లేలా అరుచుకుంటూ పరిగెత్తారు ఆడియన్స్. భారీ బడ్జెట్తో బరిలోకి దిగిన కొండదేవర బాక్సాఫీస్నే బలిగొడుతున్నాడు. ఒకే సినిమాతో అటు దిల్లు మావయ్యని ఇటు శంకరమన్నయ్యని మసి చేశాడు. అయితే సలార్, కల్కి, దేవర, పుష్ప సినిమాలకు కూడా ముందుగా మిక్స్డ్ టాక్ వచ్చింది. తర్వాత అవి బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఇక ఇది కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ కోడి లెక్కలు వేస్తున్నారు. కనతి తలగడ కాదు, కళ నిజం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్, ప్రభాస్ వాళ్ళ స్టార్డమ్ వేరు. ఫ్లాప్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ని వేటాడతారు. కానీ శరణమన్నయ్య పరిస్థితి క్రేజ్ వేరు. హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ చేయలేడు. లేవలేనంతకు వంగలేని కోడలు అన్నట్లు శరణమన్నయ్యకి తోడు శంకరమంకుల్ జతయ్యాడు. కాబట్టి ఇక నిద్ర లేండి అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. దీని సంగతి అలా పక్కన పెడితే అఫ్కోర్స్ సినిమానే పక్కన పెట్టారనుకోండి, అది వేరే విషయం. ట్రైలర్తోనే హిట్ వైబ్స్ తీసుకొచ్చిన డాకు మహారాజ్ పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. శరణమన్నయ్య మొదటి షోకే కావడి వదిలేయడంతో అందరి కళ్ళు ఈ బందిపోటు దొంగపైనే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ అటెన్షన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా హైకి తీసుకెళ్లేలా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ముందు వదిలిన ట్రైలర్లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది. ఒక డిఫరెంట్ మాస్ బాలయ్య కనిపించాడు. కానీ ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ బాలయ్య మిస్ అయ్యాడనే కంప్లైంట్స్ వినబడ్డాయి. దానికి సమాధానంగానే ఇప్పుడు ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలయ్య మార్క్ డైలాగ్స్తో, మాస్ ఎలివేషన్స్తో ఉన్న ట్రైలర్ ఫ్యాన్స్తో పాటు మాస్ ఆడియన్స్కి పిచ్చెక్కించింది. స్టోరీని రివీల్ చేయకుండా కొన్ని పవర్ఫుల్ బ్లాక్స్తో బాలయ్య క్యారెక్టర్ని వైలెంట్గా ప్రజెంట్ చేశారు. మొదటి ట్రైలర్తో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఒక డిఫరెంట్ క్యూరియాసిటీ కలిగించారు. కానీ చాలామంది మా బాలయ్యని మిస్ అవుతున్నామని బేలపోయారు. మీరు ఎలాంటి డిఫరెంట్ కంటెంట్ అయినా ఎంచుకోండి, కానీ మా బాలయ్య మార్క్ హీరోయిజం ఉండాలి, పవర్ఫుల్ డైలాగ్స్ ఉండాలని గగ్గోలు పెట్టారు. దానికి రెస్పాండ్ అయిన మూవీ టీం ఇంకో ట్రైలర్ని రిలీజ్ చేసింది. కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ ట్రైలర్ వదిలారు. గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలానే ఉంది. ఆడియన్స్ ఏం కోరుకున్నారో అవన్నీ ఇందులో చూపించారు. ఈ ఒక్క ట్రైలర్తోనే స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఎగబాకాయి. బాలయ్య పలికిన ఒక్కో డైలాగ్ ఒక్కో డైనమైట్లా పేలింది. ఇక బీసీ సెంటర్స్కి పూనకాలు వచ్చేసినట్టే. నరాలు కట్ అయ్యే హీరోయిజంని చాలా సెటిల్డ్గా, సింపుల్గా ఎక్స్ప్రెస్ చేయడం బాలయ్య స్టైల్. వైలెంట్ హీరోయిజంని ఒక డైలాగ్ చెప్పించి భయపెడుతున్నారు. రాయలసీమ తెరే మాలుంకో ఓ మేరా అడ్డా. ఎవడన్నా చదవడంలో మాస్టర్ చేస్తాడు, నేను చంపడంలో చేశా. హైటెక్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. ఇవి బాలయ్య నోటి నుంచి వినబడితే చొక్కాలు చింపేసుకుంటారు. థియేటర్లు అరుపులు, కేకలు, ఈలలతో మోత మోగిపోతాయి. ఈ సౌండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్లో కనబడుతుంది. ఇక లాస్ట్ డైలాగ్ నాకు బాగా ఇష్టమైన డైలాగ్, నువ్వు అరిస్తే బార్కింగ్, అదే నేను అరిస్తే. అక్కడ డైలాగ్ని ఇన్కంప్లీట్గా వదిలేశారు, కానీ ఆడియన్స్ దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఆ రోరింగ్ బాక్స్ ఆఫీస్ నుంచి వినబడుతుంది. దట్ ఈస్ బాలయ్య. ఇక తమన్ బాలయ్యకి నిజమైన అభిమాని అనిపించుకున్నాడు. ఎవరితో పని చేస్తే వాళ్ళ ఫ్యాన్ అని చెప్పుకుంటాడు. కానీ బాలయ్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ అభిమానం పనితనంలో చూపిస్తాడు. అందుకే రియల్ ఫ్యాన్ తమన్. అటు శరణమన్నయ్య కూడా గేమ్ చేంజర్ మూవీకి తమన్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్. కానీ అన్నయ్యకి తగ్గట్టుగానే పీపీపీ డుమ్ 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 అని కొట్టాడు. కానీ ఇక్కడ తాండవం చేశాడు. ఇక బాబీ డియోల్ విలనిజం, ట్రైలర్ కట్, స్టైలిష్ డార్క్ యాక్షన్ ఇలా వేటికవే ప్రత్యేకమని చెప్పాలి. చాలా బాగుంది ట్రైలర్. గుండె మీద చేయి వేసుకొని థియేటర్కి వెళ్ళిపోవచ్చు. రేపు రిలీజ్ కాబోయే ఈ బాక్సాఫీస్ గజ దొంగకి మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. మరి డాకు మహారాజ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.